తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం ఈరోజు ఇంకొక మన సిరీస్లో భాగంగా వండర్స్ ఆఫ్ నైట్ స్కైలోని మనం కొన్ని విశేషాలు పంచుకున్నాం క్రిత వారంలోని. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గా మనం మరికొన్ని విషయాలు ప్రసాద్ ఇందుకూరి గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. ప్రసాద్ ఇందుకూరి గారు మన రెగ్యులర్ సైన్స్ అవర్ సైన్స్ పాపులరైజర్ అండ్ సైన్స్ అవర్ గెస్ట్ అండి. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. యా షూర్. ఇది మన 7th ఎపిసోడ్ అండి. మనం ఈ సిరీస్ లో భాగంగా చాలా విషయాలు చెప్పుకున్నాం. అందులో కొన్ని విషయాల్ని మనకి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్స్ అంటే ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ మనం కొన్ని ముఖ్య విషయాల్ని మనం చర్చించుకోలేదు. ఆ విషయాల్లో కొన్ని ప్రశ్నలుగా మిమ్మల్ని అడుగుతాను నేను. అవేంటంటే, మనం కంటితో చూడగలిగే గ్రహాలు ఎన్ని, అవి ఏవి? మనము కంటితో చూడగలిగేవి అంటే రీజనబ్లీ డార్క్ స్కై ఉంటే గనుక, అంటే ఇప్పుడు చాలా మన సిటీస్ లో లైట్ పొల్యూషన్ వల్ల, అంటే విపరీతంగా నైట్ లైఫ్ పెరగటం వలన ఇది వరకట్లాగా మనకి అన్ని నక్షత్రాలు కానీ ప్లానెట్స్ కానీ కనపడటం అన్నది లేదు. అదే మనం చాలా రిమోట్ ప్లేసెస్ కి వెళ్ళినా, అలాగే ఇక్కడ కొన్ని ఆస్ట్రేలియాలో కొన్ని చాలా రిమోట్ ప్లేసెస్ కి వెళ్తే యూ కెన్ ఈవెన్ సీ అండ్ ఫోటోగ్రాఫ్ గెలాక్సీస్ కూడా అనమాట. పాలపుంతలు కూడా నైట్ స్కైలో కనపడతాయి. అలాంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. అంటే నాగరికతకి ఎంత దూరంగా వెళ్తే అంత క్లియర్ గా ఎక్కువ కనపడడానికి అవకాశం ఉంటుంది. బట్ రెగ్యులర్ గా మనకి ఆన్ ఎనీ క్లియర్ స్కై ఉన్న రోజున ఎక్కడైనా కానీ మనకి దాదాపుగా 5 వరకు గ్రహాలు మనం చూడొచ్చండి. అందులో బాగా ఇప్పుడు కాంతివంతంగా కనపడుతుంది. కనీసం ఇక్కడైతే 3 కనపడుతున్నాయి నాకు గత 2-3 రోజులుగా చూసినప్పుడు. అందులో మొట్టమొదటిది వీనస్, శుక్రుడు. ఈ వీనస్ అన్నది జస్ట్ బిఫోర్ సన్సెట్ లేదంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ సన్సెట్ సూర్యుడు అస్తమించిన వైపుగా చాలా బ్రైట్ స్టార్ కింద కనబడతాడు అనమాట. కానీ యాక్చువల్గా అది స్టార్ కాదు. సో సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి రిఫ్లెక్ట్ అవటం వలన అది అందుకనే మినుకు మంటము ఉండదు, అలాగే చాలా బ్రైట్ గా ఉంటుంది. చాలా చాలా తొందరగా కూడా కనబడుతుంది. అంటే నక్షత్రాలని మనం గమనించక ముందునే ఈ 3-4 గ్రహాలని కనీసం మనము చూడొచ్చు అనమాట. సో అందులో మొట్టమొదటిది వీనస్ అయితే, తర్వాత మార్స్ ఉంటుంది. అంటే క్లియర్ గా అనుకుంటే జూపిటర్, సాటర్న్ ఉంటాయండి. గురుగ్రహము, శని గ్రహము అంటాం అవి. సో అది మనము ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక సులువుగా మనకి చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ ట్రాకర్ అని ఇంకా ఏ ఉన్నాయి, 2-3 యాప్స్ ఉంటాయంట మన ఫోన్లో. అవి ఏం చేస్తాయంటే మనకి ఈ స్టార్ చార్ట్ అని, ఇంకొకటి. సో ఇవి మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనము వీ కెన్ సెర్చ్. యాక్చువల్లీ అందులో చాలా ఉంటాయి. మిటియర్ షవర్స్ గురించి కానీ, ప్లానెట్స్ గురించి, స్టార్స్ గురించి, కాన్స్టలేషన్స్ గురించి, అంటే ఈ రాశులు ఏ రాశి ఎక్కడ ఉందన్నది కొద్దిగా ఆ బొమ్మ కనపడేలాగా డిపిక్ట్ చేస్తూ, అలాగే ఏదైనా ప్రత్యేకమైనటువంటి నక్షత్రం గురించి తెలుసుకోవాలంటే అది టైప్ చేస్తే అది డైరెక్షన్ చూపించటం. అలాగే ఈ ప్లానెట్స్ కూడా యూజువల్ గా అవి మోర్ ఆర్ లెస్ ఒక ప్లేన్ లోనే ఉంటాయి కాబట్టి, ఎక్సెప్ట్ ఐ థింక్ ప్లూటో కొద్దిగా ఇంక్లినేషన్ ఉంటుంది. బట్ మిగతావన్నీ కూడా కొద్దిగా గొప్ప ఒకే ప్లేన్ మీద ఉంటాయి కాబట్టి మనం చూసినప్పుడు ఒకే గీత మీద కనబడుతుంది అనమాట. అంటే గీత మీద అంటే మనకి భూమి చుట్టూ ఇప్పుడు సూర్యాస్తమయం జరుగుతుంది అనుకుంటే అక్కడ నుంచి మనము ఒక కంప్లీట్ సర్కిల్ ఇలాగ పై నడినెత్తి మీద నుంచి ఇంకొక వైపుకి అన్నట్టుగా ఒక ఊహాజనితమైనది మనం ఊహించుకుంటే, అంటే ఈ నక్షత్రాలు ఈ ప్లానెట్స్ అన్ని, ఈ గ్రహాలన్నిటిని ఆ మొబైల్లో పొజిషన్ ఎక్కడుందో చూపించడం కోసం ఉపయోగించుకుంటే గనుక మోర్ ఆర్ లెస్ అవన్నీ కూడా ఒక సింగిల్ లైన్ లోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, ఒక గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, మీరు ఆల్మోస్ట్ ఒక బౌండరీ దగ్గర ఉండి నేలకి బాగా దగ్గరగా పడుకుని చూస్తే గ్రౌండ్ లో ఉండే ఫీల్డర్స్ అందరూ కూడా ఒక లైన్ మీదకి వచ్చినట్టే ఉంటారు.
సో ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్ కి పెర్పెండిక్యులర్ గా ఉండి చూస్తున్నారు కాబట్టి. అలాగే మనకి ఈ నక్షత్రాలు ఈ గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే ప్లేన్ లో మూవ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒక గీత మీద ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ ఈ యాప్స్ ఉన్నాయి, వీటితో చూడొచ్చు. అంటే ఈ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ రోజునైనా సరే భూమి మీద ఎక్కడున్నా సరే ఆ పర్టికులర్ ప్లేస్ లో మీరు ఏ డైరెక్షన్ లో చూస్తే కనపడుతుంది అన్నది చాలా ఖచ్చితత్వంతో చూపించడం జరుగుతుంది. అండ్ అది యూజ్ చేసుకుని మనం సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఇవి కాకుండా గ్రహాల గురించి చూసుకుంటే మనకి కనపడే మెయిన్ 5 వాటిల్లో వీనస్, జూపిటర్, సాటర్న్, మార్స్, కొద్దిగా కష్టపడితే మెర్క్యూరీ కూడా మామూలుగా కనపడతాయండి, మామూలుగా కంటితో కనపడేది. అంటే మెర్క్యూరీ కొద్దిగా కష్టము నేకెడ్ అయితే చూడటం. బుధ గ్రహం అన్నది ఇది ఎందుకంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉండటము, అలాగే కరెక్ట్ గా సూర్యాస్తమయం అయ్యే సమయానికి లేదా సూర్యోదయానికి కనపడుతుంది అనమాట ఇది. అది కాకుండా చాలా సులువుగా కనపడి అయితే ఈ వీనస్, జూపిటర్, సాటర్న్ అన్నది చాలా ప్రస్ఫుటంగా కనబడతాయి. యాక్చువల్ గా ఏమాత్రం మంచి టెలిస్కోప్స్ వాడినా గానీ ఈ సాటర్న్ యొక్క రింగ్స్ మనము ఫోటో తీయొచ్చు. అలాగే చంద్రుని మీద ఉండేటటువంటి డీటెయిల్స్ కూడా మనము ఫొటోస్ తీసుకోగలిగేంత ప్రస్ఫుటంగా చూడగలం అన్నమాట. అదే మంచి టెలిస్కోప్స్ ఇంకా ఉంటే గనక యురేనస్, నెప్ట్యూన్ కూడా కనపడుతుంది. బట్ నేకెడ్ అయితే మెయిన్ ఈ 5, ఇందులో బాగా ప్రస్ఫుటంగా మనం చూడగలిగేది వీనస్, జూపిటర్, సాటర్న్ అండ్ మార్స్ అండి. గుడ్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు మనం కంటితో చూడగలిగినవి ఏవి అంటే ముఖ్యంగా మనం సూర్యుడు, తర్వాత చంద్రుడు, తర్వాత ఏమో మనకి మీరు చెప్పిన ఈ గ్రహాలు, తర్వాత ఏమో కొంచెం ఉల్కాపాతం కానీ అది, తర్వాత నక్షత్రాలు, ఇవన్నీ మనకి కంటికి కనిపించేవి. అవి కాకుండా మన కంటికి కనిపించేవి ఇంకా ఏమైనా ఉన్నాయా? అవి కాకుండా అంటే మనకి ISS ఉందండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాము. ఇది కూడా అంటే చాలా అంత తొందరగా కాదు, కానీ ఇది కూడా నేకెడ్ అయితే చూడగలిగేవి, అంటే మన కంటితో చూడగలిగేలాగా ఉంటుంది. అంటే కాకపోతే చాలా క్లియర్ స్కై ఉండటము, చాలా చీకటిగా ఉండటము జరిగి అది ఏ సమయంలో ఎక్కడ చూడాలి అన్నది కూడా మనకి వాటికి కూడా యాప్స్ ఉన్నాయి. ISS డిటెక్టర్ అని అలాంటి యాప్స్ ఉంటాయి, కొన్ని యాప్స్ మరి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే అది నెక్స్ట్ మనమున్న ప్లేస్ని బట్టి, మనం నుంచున్న ప్లేస్ని బట్టి మన లొకేషన్ ఆన్ అయి ఉంటుంది కాబట్టి మొబైల్లో ఆ లొకేషన్ లో నెక్స్ట్ టైము బెస్ట్ వ్యూస్ ఎప్పుడు వస్తాయి అన్నది మనకి విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఉంటుంది. యూజువల్లీ 1 day లోపే ఉంటుంది, ఐ థింక్ చెప్పడం అయితే జరుగుతుంది అందులో. సో అండ్ మనం అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చును. ఆ సమయానికి చీకటిగా ఉండి మబ్బులు ఏమీ లేకపోతే గనుక టెలిస్కోప్ లాంటిది వాడితే ఇంకా క్లియర్ గా కనపడుతుంది. లేదంటే కూడా మన టైంని బట్టి, అక్కడ అదృష్టాన్ని బట్టి, అంటే ఎంత క్లియర్ గా ఉంది స్కై, ఎంత లైట్ పొల్యూషన్ తక్కువ ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే అంత సులువు కాదు, టెలిస్కోప్ తో అయితే ఈజీగా కనబడుతుందండి. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే మనకి యాక్చువల్లీ మన లోయర్ ఆర్బిట్ లో నియర్ సర్క్యులర్ గా భూమి చుట్టూ తిరుగుతున్న ఒక మానవుడు తయారు చేసినటువంటి సెటిలైట్ అనుకోవచ్చు అనమాట. అంటే ఇది మాడ్యులర్ స్పేస్ స్టేషన్ అంటారండి. మాడ్యులర్ స్పేస్ స్టేషన్ అంటే జస్ట్ లైక్ మీకు లెగో బ్లాక్స్ ఉపయోగించి బొమ్మలను ఎలా తయారు చేస్తామో అలాగే దానికి ఒక ఈ స్పేస్ స్ట్రక్చరల్ ట్రసెస్ అంటారు. అంటే ఒక ఎముకలతో కూడిన సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండి దానికి ఎప్పటికప్పుడు దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు మాడ్యులర్ గా. కొత్త కొత్త మాడ్యూల్స్ ని యాడ్ చేయటము, రిమూవ్ చేయటము చేయగలిగేలాగా ఉంటుంది. సో ఇది మనిషి చేసిన ఒక పెర్మనెంట్లీ మ్యాన్డ్ అంటారు. అంటే దాదాపుగా ఐ థింక్ 21 సంవత్సరాలుగా అందులో ఎవరో ఒకరు ఉంటూ వస్తున్నారు అనమాట. ఐ థింక్ లాంగెస్ట్ స్పేస్ స్టేషన్ లో 9 సంవత్సరాల చిల్లర అయితే కనుక ISS లో ఐ థింక్ దాదాపు 20 సంవత్సరాల 200 రోజుల పైనే మనుషులు ఉన్నారు. అంటే యావరేజ్ వరకు ఉంటారు అనుకుంటా, 3 నుంచి 6 వరకు. ఇది ఒక హ్యాబిటబుల్ ఆర్టిఫిషియల్ సెటిలైట్ అంటాం. సో ఇది మనకి చాలా చిన్న నక్షత్రం మూవ్ అవుతున్నట్టుగా, చాలా చాలా వేగంగా మూవ్ అవుతున్నట్టుగా కూడా కనపడుతుంది అనమాట. ఎందుకని అంటే దీని
ఆర్బిటల్ పీరియడ్ చూసుకుంటే ఇది మనకి పశ్చిమం నుంచి తూర్పు వైపుగా మూవ్ అవుతూ దాదాపు 90 నుంచి 93 నిమిషాల వ్యవధిలో ఒకసారి భూమిని కంప్లీట్ గా చుట్టి రావటం అన్నది జరుగుతుంది అనమాట. సో ఇది చాలా వేగంగా భూమి చుట్టూ, ఎందుకంటే ఇది లో ఎర్త్ ఆర్బిట్ లో ఉంది కాబట్టి ఇది ఆర్బిటాల్ డికేని అవాయిడ్ చేయడానికి అంత స్పీడ్ గా వెళ్ళవలసి వస్తుంది. సో అంత స్పీడ్ గా ఉంటేనే ఆ ఆర్బిట్ లో రిలేటివ్లీ స్టేబుల్ గా ఉండటం అనేది జరుగుతుంది. సో దాదాపు 90 నుంచి 93 నిమిషాలకి ఒకసారి అంటే రోజుకి 15.5 సార్లు అది భూమి చుట్టూ తిరగటం జరుగుతుంది అనమాట. అంటే ఊహించుకోవచ్చు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకి అసలు ఆ వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుందో. భూమి యాక్చువల్ గా ఇంతకు ముందు ఎవరో అడిగినట్టుగా తిరగటం అన్నది చూడాలి అనుకుంటే, అంటే అక్కడ భూమి తిరిగిన ఈ ఈ ఐఎస్ఎస్ తిరిగినా గానీ ఆ రొటేషన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఐ థింక్ అది నాసా సైట్ లోనూ కొన్ని వాటిలోనూ కూడా లైవ్ కూడా ఇస్తూ ఉంటారు లొకేషన్. అది ఎప్పుడు ఉంటుందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆ వీడియో కూడా భూమి ఆ పర్టికులర్ టైంలో ఎలా కనబడుతుంది అన్నది మనకి స్ట్రీమింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ ఫీలింగ్. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి నిజంగా యాక్చువల్ గా మొత్తం సమస్త ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ కానీ, ప్లేసెస్ కానీ, పీపుల్, పుట్టిన మనుషులు కానీ, దేశాలు కానీ, మతాలు కానీ, గొడవలు కానీ, నమ్మకాలు కానీ, సైన్స్ కానీ అన్ని కూడా ఒక ఒక చిన్న గ్లోబ్ లో వాళ్ళ కళ్ళ ఎదురుగుండగా ఉన్న ప్లేస్ లో ఒక అద్భుతమైన నీలి తెలుపు రంగుల కలయికతో కూడినటువంటి ఒక మార్బుల్ లాగా వాళ్ళ కళ్ళ ఎదురుకుండా ఉండటం వాళ్ళు కనీసం చూస్తారు. అలాగే రోజుకి దాదాపు 15-15.5 సార్లు వాళ్ళు సూర్యాస్తమయం, సూర్యోదయం చూస్తూ ఉండవచ్చు అనమాట. అయితే సో అంటే అన్నిసార్లు వాళ్ళు భూమి చుట్టూ తిరుగుతారు కాబట్టి. సో ఇది ఐఎస్ఎస్ అన్నది 9th స్పేస్ స్టేషన్ అండి. మనకి ఇంతకు ముందు రష్యా వాళ్ళు, కెనడా, యూరోపియన్ యూనియన్ వాళ్ళు, వీళ్ళు అండ్ యుఎస్ వాళ్ళు కూడా వేరే చేసినవి ఆ లిస్ట్ లో, అంటే అందులో ప్రముఖమైనది ఒక స్కై ల్యాబ్ కూడా ఉంది. సో ఇవన్నిటి తరువాత దాదాపు ఐ థింక్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 90s, అంటే 2000 సంవత్సరం ఆ సమయంలో కక్షలోకి తీసుకుని వెళ్ళిన మానవుడు తయారు చేసిన శాటిలైట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రైమరీలీ చాలా అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి, రీసెర్చ్ చేయటానికి ఉపయోగిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇప్పటికీ ఇది ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్పేస్, అలాగే లార్జెస్ట్ సెటిలైట్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ అని కూడా అంటారు. అంటే ఈ లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటంటే మనకి జనరల్ గా ఈ ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్ అన్ని స్పేస్ లో ఎక్కువగా ఉన్నది లో ఎర్త్ ఆర్బిట్ లోనే. అంటే 2000 కిలోమీటర్ల కంటే దిగువన, అంటే భూమి సముద్రం మట్టం నుంచి 2000 కిలోమీటర్ల కంటే లోపుగానే ఎత్తు వరకు ఉండేటటువంటి ప్లేస్ ని, అంటే దాదాపుగా భూమి యొక్క వ్యాసార్థంలో 3వ వంతు అనమాట, అంత ఎత్తు కంటే తక్కువ. అలాగే ఆర్బిటల్ పీరియడ్ ఆఫ్ 128 minutes ఆర్ లెస్ అంటారు. అంటే దాదాపుగా 2 గంటల కంటే తక్కువ సమయంలోనే భూమిని చుట్టగలిగి వచ్చే ఏ ఆబ్జెక్ట్ అయినా ఉండేటటువంటిది ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో ఇది చాలా బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది దాదాపుగా ఐ థింక్ మెయిన్లీ ఒక 15 దేశాల వరకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఒక 5 దేశాలండి, నాసా, అలాగే రాస్కాస్మోస్ రష్యా వాళ్ళది, జక్సా జపాన్, ఈఎస్ఏ యూరోప్ అండ్ సిఎస్ఏ కెనడా. సో ఈ 5 మల్టీనేషనల్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ఐదు దేశాలు పాల్గొన్నటువంటిది. సో ఇది దాదాపుగా 98 నుంచి ఇప్పటి వరకు, అంటే మొట్టమొదటి కంపోనెంట్ 1998 లో పెట్టారు. మనుషులు అన్నది నవంబర్ 2000 నుంచి ఉండటం జరిగింది, దాదాపు 21 సంవత్సరాల నుంచి. ఇది 2030 వరకు కూడా ఆథరైజేషన్, దీనికి ఆపరేషన్ ఆథరైజేషన్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఐ థింక్ 2024-25 వరకునో దానికి ఫండింగ్, అప్పటి వరకు కూడా ఫండింగ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇట్ నీడ్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అండ్ కంటిన్యూస్ రీబూస్టింగ్, అంటే రెగ్యులర్ రీబూస్టింగ్ కావాలి దీనికంటే. ఆర్బిటల్ డికే జరుగుతుంది, అది ఇంకా వాతావరణం అంచుల్లోనే ఉన్నా కానీ ఈ డ్రాగ్ వలన, వీటి వలన, అట్మాస్ఫియరిక్ డ్రాగ్ వలన ఆర్బిట్ ఐ థింక్ దాదాపుగా
ప్రతి సంవత్సరానికి 2 కిలోమీటర్లు తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే భూమి వైపుగా వస్తూ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్ గా భూమి మీద పడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి వేగం ఉండటం వలన అవి పడుతున్న స్పీడ్లో పడుతూ ఉండగానే అది మళ్ళీ మిస్ అవుతూ ఉంటుంది భూమిని ఆ స్పీడ్ వలన. సో ఇది అలా అలా మెయింటైన్ అవుతుంది. కానీ ఈ అట్మాస్ఫిరిక్ డ్రాగ్ వలన దాదాపుగా ప్రతి సంవత్సరానికి 2 కిలోమీటర్లు తగ్గుతూ ఉంటుంది. సో దీనిని వాళ్ళు అంటే ఐఎస్ఎస్ మీద ఉండే బూస్టర్స్ వలన కానీ, లేదంటే సెటిలైట్స్ ని తీసుకుని వెళ్ళి సెటిలైట్స్ ద్వారా ఈ షటిల్స్ ద్వారా ఆర్టిఫిషియల్ షటిల్స్ వెళ్ళి డాక్ అయిన తర్వాత ఆ షటిల్స్ అనేది వాటికి బూస్ట్ ఇస్తూ ఉంటాం. అంటే మళ్ళీ కొద్దిగా హైట్ కి తీసుకుని వెళ్ళటం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట ఇది రెగ్యులర్ గా. సో ఇది అండి ఒక మెయిన్. ఇంకొకటి అంటే మానవుడు తయారు చేసింది అయినా కానీ మన కంటితో కనపడగలిగే ఒక మెయిన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ విషయంలో మీరు చెప్తున్నప్పుడు ఇంతకుముందు స్కైలాబ్ అన్నారు కదా, స్కైలాబ్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను నేను. అయితే దీనికి ముందుగా మనకి ఆస్ట్రేలియా నుంచి మన పద్మ గారు, రెగ్యులర్ సైన్స్ శ్రోత అయిన పద్మ గారు మనకి ఒక కోడ్ పంపించారండి. అది పద్మ గారు కనుక జాయిన్ అయ్యి తన ఏం పంపించారో ఆమె వాయిస్ లో చెప్తేనే చాలా బాగుంటుంది. అది ఇదేంటంటే బేసిక్ గా సైన్స్ కి మతానికి ఉన్న తేడా ఏంటి అన్న విషయం అనమాట. చాలా బ్రీఫ్ గా చక్కగా వివరించారు. అది పద్మ గారు మీరు వింటుంటే మీరు వచ్చి షేర్ చేసుకోండి మీరు పంపించిన విషయాల్ని. తర్వాత ఎవరైనా శ్రోతలకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా మనకి మీరు కాల్ చేయండి. లాస్ట్ వీక్ మనకి మంగేష్ గారు కాల్ చేసి ఈ వారం వస్తానని చెప్పారు. ఒకవేళ ఎందుకంటే లాస్ట్ మినిట్ లో కాల్ చేసేటప్పుడు మనకి సమయం లేదు. డార్విన్ థియరీ గురించి వస్తే కాల్ తీసుకుంటామండి. తర్వాత ఈ స్కైలాబ్ గురించి అయితేనండి, మీరు అన్నట్టుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేవి ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నాయి అనమాట. అంటే మనకి స్కైలాబ్ అన్నది పరిచయం అవసరం లేని ఒక పెద్ద ఉపగ్రహం అనమాట అది. ఎందుకంటే ఇది అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న ఈ జనరేషన్ కి తెలియపోవచ్చేమో కానీ ఎవరికైతే ఏజ్ 40s లో కానీ 50s లో ఉన్న వాళ్ళకైతే ఈ స్కైలాబ్ చాలా సుపరిచితం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి 2012 వచ్చి ప్రపంచం ఎలా అంతమైపోతుంది అనుకున్నారో అలానే స్కైలాబ్ అనేది పైనుంచి పడిపోయి మొత్తం ఈ సర్వనాశనం అయిపోతుంది, యుగాంతం అన్నట్టుగా కూడా చెప్పుకున్నారు అనమాట. ముఖ్యంగా మన ఇండియాలోని 3 వారాల పాటు మొత్తం భారతదేశం మొత్తాన్ని కలవరపెట్టింది అనమాట. చాలా మంది ఈ స్కైలాబ్ పైనుంచి పడిపోతుందని ఇంకా మనం చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి కొంతమంది ఈ పెళ్లి చూసి వెళ్ళిపోతారని చెప్పేవాళ్ళు. కొంతమంది అయితే వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ అనమాట, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కోడుల్ని మేకల్ని కూడా కోసుకుని తినేసారు అనమాట. అంటే మళ్ళీ మనం ఇంకా తినడానికి కూడా ఉండవని చెప్పి. కొంతమంది అయితే ఇంకా వాళ్ళ డబ్బులంతా తీసుకొని ఖర్చు పెట్టి ఇంకా విహార యాత్రలు అంటారు కదా మనకి, అలాగా పూర్తిగా ఖర్చు పెట్టేసి జల్సా చేయడం అనమాట చాలా మంది. ఇంకా అంటే ప్రపంచం అంతమైపోతుంది అంటే నువ్వు ఇటువంటి చేస్తావు అటువంటి అని అనమాట. అంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే అపోహల ద్వారా అనమాట. అంటే అప్పట్లో ఉన్న వార్తా ప్రసారం జరిగే మీడియాస్ రెండే ఉన్నాయి. ఒకటి వార్తాపత్రికలు, 2 రేడియో. ఈ రెండింటి ద్వారానే ప్రచారం జరిగేది అనమాట. ఇవి కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. మిగతా వాళ్ళకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఎక్కడైతే ఈ వార్త చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చిలువలు పొలవులుగా చేసి చెప్పినవి అనమాట. సో దీనికోసం చెప్తానంటే దీని విశేషాలు. మనకి పద్మ గారు జాయిన్ అయ్యారంటున్నారు ఆస్ట్రేలియా నుంచి. వెల్కమ్ టు ద షో అండి పద్మ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. హలో అండి ప్రసాద్ గారు, ఎలా ఉన్నారండి మీ ఇద్దరు? బాగున్నాండి, థ్యాంక్ యూ అండి. సిడ్నీ లాక్డౌన్ లోకి వెళ్ళింది, దాదాపు రోజు 800 కేసులు దాకా వస్తున్నాయి ఇప్పుడు. సో got the news అండి, unfortunately, but in South Australia it's all good to go. Still social restrictions applies అండి, but we are happy what our state government is doing. So చాలా ఐ థింక్ ఆల్మోస్ట్ గత సంవత్సరంన్నరగా చాలా బాగానే జరిగిందండి. చాలా అంటే
సైంటిఫిక్ డేటాకి విలువనిచ్చి ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ ని సరిగ్గా తీసుకుని గవర్నమెంట్లు వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ అన్నది ఫాలో అయినంతసేపు కూడా చాలా బాగా జరిగింది అనమాట. అంటే ఎంత రిస్ట్రిక్షన్స్ ఉండాలి, ఎంత ఈజ్ చేయొచ్చు, ఎలాంటి పనులకి రిస్ట్రిక్షన్స్ ఉండాలి, లేదంటే ఎలాంటి గ్యాదరింగ్స్ ని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయాలి అన్నది అప్పటికప్పుడు వస్తున్న కొత్త కేసులను బట్టి. ఆబ్వియస్లీ ఇక్కడ కొత్త కేసులన్నీ కూడా మోస్ట్లీ బయట దేశాల నుంచి, అండ్ మోస్ట్ రీసెంట్ గా చూస్తే డెల్టా వేరియంట్ అవి కూడా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ వేరియంట్స్ అవి కూడా ఇక్కడ రావటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ గత ఒక 3 వీక్స్ బ్యాక్ ఇక్కడ అండ్ కపుల్ ఆఫ్ అదర్ ప్లేసెస్ లో కూడా కొన్ని ప్రొటెస్ట్లు ఇన్ ద నేమ్ ఆఫ్ స్వేచ్ఛ, లిబర్టీ అన్నట్టుగా చేయటము, ఇలాంటి కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగినా కానీ బై అండ్ లార్జ్ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే గనుక దే హ్యావ్ రియలీ టాకిల్డ్ ఇట్ వెల్ టు దైర్. అంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇంకా కొద్దిగా కఠినంగా, కొద్దిగా ఎర్లీగా తీసుకుని ఉంటే సరిపోయేది. మరి ఈ పాము సైజుని బట్టి కర్ర ఎంత ఉండాలి అని ఆలోచించకుండా ముందుగానే కొద్దిగా కఠినంగా ఉన్నా సరే వేగంగా రెస్పాండ్ అయితే ఇంకా బాగుండేదండి. కాకపోతే అట్లీస్ట్ వ్యాక్సినేషన్ రేట్స్ అయితే we are talking, but still it's a important thing to know everyone. ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ మనము మనవి చేసేది ఏంటంటే, ప్రభుత్వాలు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా ప్లీజ్ ఒబే దమ్ అండ్ రెస్పెక్ట్ దెమ్. అది చేయకుండా మనం ఇట్స్ ఎ కల్చరల్ థింగ్ అని, రేసిజం అని, దిస్ ఆల్ గోయింగ్ ఆన్ బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోయి ఇప్పుడు ఏమేం జరుగుతుందో మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా కానీ మల్టీ కల్చరల్ వాళ్ళు, దెర్ ఇస్ నథింగ్ లైక్ రేసిజం అండి. వీఆర్ ఆల్ సిటిజన్స్ హియర్, వీఆర్ హ్యావ్ ఎవ్రీ రైట్స్ అండ్ డ్యూటీస్ వీఆర్ పర్ఫార్మింగ్, అదంతా మనకు తెలుసు. బట్ మనకేంటంటే ఎక్స్ట్రా ఫోర్స్, ఐ హర్డ్ దట్ ఎక్స్ట్రా ఫోర్స్ ఫ్రమ్ ద డిఫెన్స్, దే ఆర్ డిప్లాయిటెడ్ బెటాలియన్స్ టు కంట్రోల్ ద మాబ్ అండ్ పబ్లిక్. ఇట్స్ సో అన్ఫార్చునేట్ అండి. అది మనం బీయింగ్ సివిలైజ్డ్ సివిలియన్స్ గా ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు బి ఫీల్ రెస్పాన్సిబుల్. నా క్వశ్చన్ అడిగేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మనకి సైన్స్ లో ప్రతిపాదనలు ఉంటాయండి. ఆ ప్రతిపాదనలు నిగ్గు తేల్చేందుకు ప్రయోగాలు కూడా ఉంటాయి. ఈ ప్రయోగాల ఫలితం తెలుసుకునేందుకు పరిశీలనలు కూడా ఉంటాయి. తొలి ప్రతిపాదనలు ఆ ఫలితాలు నిర్ధారిస్తే అవి భౌతిక వాస్తవాలుగా సత్యానికి దగ్గరగా గుర్తింపు పొందుతాయి. అప్పుడు మనం మాత్రమే అవి సైన్స్ లో భాగంగా అనుకుంటాం. తర్వాత మత గ్రంథాల విషయానికి వస్తే అక్కడ కూడా ప్రతిపాదనలు ఉంటాయండి. కానీ వాటిని నిగ్గు తేల్చే ప్రయోగాలు, పరిశీలనలు, నిర్ధారణలు వంటివి ఏమీ లేకుండానే ఆ ప్రతిపాదనలన్నీ కూడా పరమ సత్యాలుగా చలామణి అయిపోతూ ఉంటాయన్నమాట. ఇది ఎందువల్ల అంటారు? ఇది నా క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. నేను చాలా థ్యాంక్స్ అండి పద్మ గారు. దీనికి షూర్ తప్పకుండా రండి. గుడ్, చక్కగా చదివారండి. థ్యాంక్ యూ పద్మ గారు. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా అండి, సోషల్ మీడియాలో ఇటువంటి ఒకటి వచ్చింది అనమాట. అందుకని మీ షో ద్వారా అందరికి చెప్పాలని నేను కాల్ చేశాను. ప్రశ్న చాలా బ్రీఫ్ గా ఉందండి, కానీ ఆన్సర్ కూడా కొంచెం డెప్త్ గా ఉంటుంది. సో ఇది అంత పైపైన 2 సింగిల్ స్టేట్మెంట్స్ లో తేల్చేసినా సరే దీనిలో చాలా నిగూఢమైన, అంటే ఒక వాస్తవం ఉందన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఏమనుకోవడం కాదు, అసలు మతం కానీ సైన్స్ కానీ మీరు కంపేర్ చేశారు, కానీ మతం కేటగిరీలోనే స్పిరిచువాలిటీని కూడా వేయాలన్నమాట. ఎందుకంటే స్పిరిచువాలిటీ ఎప్పుడూ కూడా నేను మతానికి అతీతం అనుకుంటూ ఉంటుంది. స్పిరిచువాలిటీ, మతం అంటే ద స్పిరిచువలిజం ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అంటే మతాలకు అతీతంగా అన్ని మతాలని తనలో కలిపేసుకుంటూ ఒక బిగ్ డొమైన్ అనుకుంటుంది అనమాట. కానీ యాక్చువల్ గా స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ ఏ అనదర్ బ్రాంచ్ ఆఫ్ ద సేమ్ ట్రీ. మేము ఒక సమాధానం దీనికోసం డిస్కస్ చేసి చెప్తామండి. ప్రసాద్ గారు, మీరు దీని మీద కామెంట్ చేస్తారా? అంటే ఆవిడ కరెక్ట్ గా యాప్ట్ గా చెప్పారు, మనకు వస్తున్న క్వశ్చన్స్ కి కూడా అనుగుణంగా ఉండేలాగా. అండ్ ఇది మనం ఇప్పుడు థ్యాంక్ యూ అండి, అది ఆ పాయింట్ తీసుకొచ్చినందుకు. చాలా చాలా ప్రత్యక్షమైనటువంటి ఎగ్జాంపులే మన కళ్ళ ముందు ఉంది. గత వారం రోజులుగా మనము కొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఇంకా జరగబోతున్న విషయాలని, సంఘటనలని మనం తలుచుకుంటే అసలు మనకి వెన్నుల్లో వణుకు పుట్టేలాగా, లేదంటే అసలు నిజంగా మనిషి
ఈ ఈ ఒక మూఢ నమ్మకంలోకి వెళ్ళిపోయిన మనిషి ఒక మత గ్రంథాన్నో ఒక తుపాకీని పట్టుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ లోకి తీసుకుని వెళ్తాడు అన్నది ప్రత్యక్షంగా చూస్తున్నాం అనమాట. అంటే చాలా దురదృష్టకరమైనది. అండ్ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే అసలు సౌండ్ కూడా ఉండట్లేదు. అంటే మనం పబ్లిక్ గా మాట్లాడుకోవడానికి కూడా వీలు లేనంత పబ్లిక్ ఎగ్జిక్యూషన్స్ ని కూడా, ఎస్పెషల్లీ ఉమెన్ మీద జరుగుతున్నవి చూస్తుంటే అసలు చాలా చాలా బాధతో కూడిన ఆవేదన పడతాం. ఎవరైనా కానీ, మతస్థులైనా, సైన్స్ వాళ్ళైనా, ఎవరైనా కానీ, మనిషి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని హృదయాన్ని కలచివేసే పరిస్థితులు అక్కడ మనం చూస్తాం. అంటే మీరు ఒకసారి ఊహించుకుంటే ఆ వాళ్ళు కొత్తగా అధికారం తీసుకున్న ఎవరైనా కానీ వాళ్ళు పైకి ఏం చెబుతున్నా కానీ వాళ్ళు వస్తున్నారంటేనే కొన్ని వేల మంది మనుషులు గోడలు దూకి, ముళ్ళ కంచెలు దాటి, అన్ని ఈ మెట్లు లాంటి ఇవి విమానాశ్రయం దగ్గర ఎక్కి విమానాలని పట్టుకుని వేలాడుతూ, చక్రాలు దీన్ని పట్టుకుని వేలాడుతూ పైకి వెళ్ళి గాలిలో వెళ్తూ ఉంటే జారి పడిపోయి చనిపోతున్నారంటే ఎంత డెస్పరేట్ గా వాళ్ళు అక్కడ లోకల్ గా ఎస్టాబ్లిష్ అవుతున్న ప్రభుత్వానికో అక్కడ సిస్టమ్ కో భయపడుతున్నారు. దానిని అక్కడ ఉండాలనుకోవట్లేదు అన్నది దాదాపుగా మనకి వాళ్ళ చేతులు ఏమీ లేవండి. కనీసం ఒక బ్యాగ్ గానీ, ఒక జత బట్టలు గానీ, ఏ ఐటమ్ లేదు. మహా అయితే కొంతమంది దగ్గర అది కూడా ఫోన్లు ఉన్నట్టున్నాయి చేతిలో, అది కూడా కమ్యూనికేషన్ గురించి. బట్ అదర్వైజ్ కట్టుబట్టలతో వేల మంది మనుషులు ఒక కార్గో ఏరోప్లేన్ లో, మరి అందులో కూడా ఎన్ని బాత్రూమ్స్ ఉంటాయో, ఎన్ని నెసెసిటీ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఉంటాయో అర్థం కాని దాంట్లో కొన్ని వందల మంది కోళ్ళ ఫారం నుంచి కోళ్ళని లారీలో తీసుకెళ్తున్నట్టుగా కుక్కుని కూర్చుని వెళ్ళటం అన్నది, అంటే ఇలాంటి దృశ్యం గురించి ఎందుకు చెప్తున్నానంటే అది మానవ హక్కుల హననం అన్నది, అట్రాసిటీస్ అన్నది, హత్యా ఉదంతాలు అన్నది, జీనోసైడ్ అన్నది, ఇలాంటివన్నీ కూడా మానవ చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా గానీ ఇలాంటి బిగ్గెస్ట్ హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎప్పుడైనా గానీ నమ్మకం పేరు మీద, మతం పేరు మీద జరిగినట్టుగానే మనకు తెలుస్తోంది. అంటే దేవుడు పేరు చెప్పి చంపబడిన వాళ్ళే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉంది. అది ఎస్పెషల్లీ రాతి యుగాల మధ్యకి తీసుకువెళ్తున్న, అంటే కనీసం ఆడవాళ్ళకి చదువుకునే హక్కు కానీ, వాళ్ళ శరీరంలో ఏ భాగం కూడా బయటికి కనపడనివ్వకుండా ఉండేలాగా పెట్టిన రిస్ట్రిక్షన్స్ గురించి చూస్తేనేమి, అలాగే వాళ్ళు కనీసం జాబ్ చేయడానికి కూడా, అంటే కొన్ని క్రిటికల్ హెల్త్ కేర్ రోల్స్ లో తప్పితే పాలిటిక్స్ లో కానీ, జాబ్స్ లో కానీ, చదువుల్లో కానీ, పబ్లిక్ స్పీకింగ్ లో కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు. ది కెనాట్ హ్యావ్ ఎన్ ఆడియన్స్. వాళ్ళు ఎక్కడా మాట్లాడటానికి అర్హులు కాదు. రోడ్డు మీద కానీ, సభల్లో కానీ, రాజకీయాల్లో కానీ, అధికారంలో కానీ. అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అక్కడ తాలిబాన్ పాలనలో ఉన్నటువంటి అక్కడ లోకల్ పీపుల్, అంటే వాళ్ళు కనీసం, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ క్లోజ్ ఉండాలంట, కిటికీలు, తలుపులు అన్ని కూడా. అంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళని చూస్తే కూడా వాళ్ళదే తప్పు. అలాగే బస్సులు కానీ, ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కానీ కంప్లీట్ క్లోజ్. అలాగే మగవాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఒక మగవాడు కనీసం తోడు ఉండటం అనేది, అంటే పక్క సాటి మనుషుల్ని ఎలా చూస్తున్నారు, అంటే ఎలాంటి బల ప్రయోగాలని మీరు చూస్తే అసలు ఎటు చూసినా, అక్కడ విలేకరులు చూపిస్తూ ఉంటేనే మనకి మతిపోతుంది అనమాట. ఎటు చూసినా కానీ తుపాకులు పట్టుకుని నడుస్తున్న ఈ అరాచకవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చూపిస్తూ ఉన్నారు. అంటే చాలా మంది ఇప్పటికీ న్యూస్ రావట్లేదు కానీ చాలా అరాచకాలు జరగటము, హౌస్ బ్రేకింగ్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకా చాలా మంది అయితే అసలు బయటికి రావటానికే జడుస్తున్నట్టుగా, అంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో ఊహించుకోవటానికి కష్టంగా ఉండి కిటికీ సందుల్లో నుంచి బిక్కుమంటూ చూస్తున్నట్టుగా మనకి ఇప్పటికి తెలుస్తున్న న్యూస్ బట్టి చూస్తే కనుక. అంటే దానికి అంతం ఏది అంటే అక్కడ ఏమీ సొల్యూషన్ ఏం కనబట్ల. 20 సంవత్సరాల పాటు ఏ పేరు మీద చెప్పినా సరే అక్కడ ఉన్న యునైటెడ్ నేషన్స్ లేదా మేజర్లీ అమెరికా, దాని సహాయ దేశాల ఆర్మీస్ అన్ని కూడా ఉన్నా గానీ అక్కడ లోకల్ పీపుల్ కి కొద్దో గొప్ప సిచ్యువేషన్స్ మారినా గానీ ఇప్పుడు మళ్ళీ ఎవరి కాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోవటం వలన మళ్ళీ అంతకంటే దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళేలాగా కనపడుతుంది. సో ఇది
సరైన ఎడ్యుకేషన్, సరైన అవగాహన, అసలు మానవ హక్కుల గురించి కానీ, అసలు లిబర్టీ కానీ, ఫ్రీడమ్ అని కానీ, అసలు ఇలాంటి పదాలకి అర్థాలే తెలియనట్టుగా కేవలం కొన్ని మత గ్రంథాలు, అందులో ప్రత్యేకంగా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నటువంటి ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఉపయోగించుకుని ఆయుధాలను ఉపయోగించుకుని, సో ఇవి మాత్రమే ఉంటే గనుక రీజన్ అన్నది లాజిక్ అనేది చచ్చిపోయి కేవలం నమ్మకాలు, అభిప్రాయాలు, భావాలు మాత్రమే ఉండి నేను చెప్పిందే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, నువ్వెలా ఉండాలో నేను ఎలా ఉండాలో, ఎవరు ఎలా ఉండాలో అంతా కూడా ఎప్పుడో 1400 సంవత్సరాల క్రితం ఎవరో రాసుకున్న ఒక పుస్తకంలో ఉన్నటువంటిది నాకు అర్థమైనటువంటిదే కరెక్టు అనేటటువంటి వైపుగా తీసుకెళ్తున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ గా మనకు కనపడుతున్నాయి అనమాట. సో అందుకనే ఇందాక పద్మ గారు అన్నట్టుగా ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేస్తారు ఎవరికి? అలా కాదు అబ్బాయి, ఈ చదువుకోవటం అన్నది చాలా ఉపయోగం, ఎస్పెషల్లీ గృహిణి ఆడవాళ్ళు చదువుకోవాలి ఇంటిలో, అండ్ విజ్ఞానం పెంపొందించుకోవాలి, జ్ఞానం పెంపొందించుకోవాలి, అండ్ మనుషులంతా ఒక్కటే, అందరూ సమానమే, అందరూ హాయిగా ఇలాంటి విషయాలని చెప్పగలిగే వాళ్ళు ఎవరు అక్కడ? ఎందుకంటే అలాంటివి చెప్పినా అర్థం చేసుకోవటానికైనా కొంచెం మినిమం అన్నా అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉండి తీరాలన్నమాట. సో అందుకనే మనకి ఏంటంటే అక్కడ ప్రతిపాదనలు ఉన్నాయి, కానీ దానికి అవి వాస్తవాలకి దగ్గరగా ఉన్నాయా లేదా అంటే, ప్రతిపాదనలు అంటే ఆ మత గ్రంథంలోనో వాళ్ళు అనుకున్నా, వాళ్ళు నమ్మినా, వాళ్ళకి అనిపించిన పనులు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దానికి సంబంధించి ఇది మంచిది ఇది కాదు అని వాళ్ళు డిసైడ్ చేసి చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రపంచాన్ని చూడటం లేదా, లేదంటే చూడకూడదు అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళ అధికారం కోసమే ఇదంతానా ఏంటన్నది మనకి తెలీదు. ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి ఇక్కడ. నేను మత గ్రంథాల్లో ఉన్నది ప్రతిపాదన అనుకోను, మత గ్రంథాల్లో ఉన్నవి ప్రతిపాదనలు కాదు, మత గ్రంథాల్లో ఉన్నది ప్రపంచం ఇలా ఉంటే బాగుంటుంది అనుకోవడం అనమాట. సమాధానాలు, అభిప్రాయాలు. అవును, ప్రపంచం ఎలా ఉండాలనుకుంటున్నాను, అవును, ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఆడవాళ్ళకు ఉన్న అర్హతలు ఏంటి, ఎవరికి ఎటువంటి జాబ్స్ అంటే ఎవరికి ఎటువంటి పని ఇవ్వబడుతుంది, ఎవరు ఏ హద్దుల్లో ఉండాలి, ఎవరు ఏ హద్దుల్లో ఉంటే వాళ్ళకి ఏ ఫలం లభిస్తుంది అని చెప్పేది మత గ్రంథం అన్నమాట. అవి ప్రతిపాదనలు అనరు. ప్రతిపాదన అంటే ఏంటంటే వర్షం ఎలా పడుతుందో చెప్పింది అనుకోండి, అది ప్రతిపాదన అనమాట. యజ్ఞం చేయడం ద్వారా వర్షం పడుతుందని చెప్పింది అనుకోండి, అది మతం అనమాట. మతం ఏమనుకుంటుందంటే వర్షం చేయడం ద్వారా యజ్ఞం చేయడం ద్వారా వర్షం వస్తుంది అనుకుంటుంది, లేకపోతే దేవుడు కరుణిస్తే వస్తాడు అనుకుంటుంది, దేవుడికి ప్రార్థన చేస్తే మన కష్టాలను తీరుస్తాడు అనుకుంటుంది అనమాట. అంటే మీరు అనుకున్న విషయాల్ని రాసేది మత గ్రంథం, దాన్ని ప్రతిపాదన అనరు. ప్రతిపాదన అనేది 1 లెవెల్ హయ్యర్ అనమాట, ఇంకా మంచి, దానికి ఇంకా గొప్ప అర్హత ఉంటుంది, దాన్ని ప్రతిపాదన అనాలి. సో మనకు ఇంకొక కాలర్ యాడ్ అయ్యారండి, అది తీసుకొని అప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఎవరండి మీరు యాడ్ అయింది? ఒకసారి మీ పేరు చెప్పి ప్రశ్న అడుగుతారా? సార్ నేను వీరేంద్ర, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్తే వీరేంద్ర గారు, చెప్పండి. నేను అనుకునేది ఏంటంటే సార్, ఒక తెలివైన వ్యక్తి తన కింద ఉన్న వాళ్ళందరినీ పరిపాలించడం కోసమో లేకపోతే వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవడం కోసమో పుట్టిందే మతం అండి. తర్వాత ఊరికినే నువ్వు 10 రూపాయలు నాకు ఇవ్వి అంటే ఇవ్వడు కదా ఎవరైనా. ఈక్వల్ మెంటాలిటీ ఉన్నప్పుడు 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వడు కదా. 10 అన్నదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, మీరు ముందుకెళ్ళండి చెప్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒక తెలివైన వాడి యొక్క శ్రమని అత్యంత అందంగా దోచుకోవడం కోసం సృష్టించింది మతం. ఎలా అంటే, నీ యొక్క భవిష్యత్తు నేను చెప్పగలను, దాన్ని ఏమైనా తేడాపాడా ఉంటే కూడా నేను సరి చేయగలను అని చెప్పడమే మరో రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్. వీటన్నిటికీ లొంగిపోయి మనం ఏంటో తెలియదు కదా, మన పూర్వం నుండి ఇలాగే జరుగుతుంది కదా, ఏముందిలే ఇస్తే ఏమైందిలే అనేయడమే. మనం తీసుకెళ్లి డబ్బులు ఇవ్వడం కానీ, లేదా ఒక మతస్థుడికి డబ్బులు ఇవ్వడం కానీ, ఒక జ్యోతిష్కుడికి డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈ రకంగా జరుగుతున్నాయి. మినిమం అతి పెద్ద మూఢనమ్మకం ఏంటంటే ఫస్ట్ భక్తి. మూఢనమ్మకాల్లో మొట్టమొదటి లిస్ట్ లో ఫస్ట్ భక్తి, మూఢనమ్మకం ఏంటంటే భక్తి. ఆ భక్తి అనే దాన్ని కాదంటే ఏమైపోద్దో అని భయపడిపోతున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి మూఢనమ్మకాన్ని నమ్ముతున్నట్టే. అందులో నుండి బయటికి రావడం అంటే
చాలా పెద్ద యజ్ఞం చేసి బయటకు వచ్చినట్టు. ఇది కాదు అంటే ఏమైపోద్దో, నా భవిష్యత్తు నా జన్మ ఏమైపోద్దో, రాబోయే జన్మలో మళ్ళీ ఏమైపోతానో, ఈయన అనుకుంటేనే మానవ జన్మ పుట్టినట్టు, ఈయన కావాలనే మనిషిగా పుట్టినట్టు, మళ్ళీ నాకు ఈ మనిషి జన్మ వద్దు, నాకు వేరే జన్మ కావాలన్నట్టు, అది కూడా ఈయన చేతిలోనే ఉన్నట్టు, దానికి కొన్ని ఇలాంటివి ఉన్నట్టు, ఏవేవో ఇస్తే ప్రతిదానికి అన్నీ ఉన్నట్టు. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, అందులోకి ఎందుకు వెళ్ళాలి, అందులో వెళ్తే ఏమైంది, వీటి ఎవరు ఆలోచించరు సార్. అందుకని ఏదైనా జరుగుతుంది. మీరు బాగా గమనించండి, పేరు పెట్టడానికి కూడా ఈ 108 పాదాలకి 108 అక్షరాలు ఉంటేనే ఏ అక్షరం దేనికి వస్తుందో కూడా విడదీసి చెప్పేస్తే అదొక పద్ధతి. అయితే నువ్వు నచ్చినట్టు నీ ఆపరేషన్ నువ్వు చేసుకుని నువ్వు పిల్లని బయటికి నువ్వే బ్రహ్మం అయిపోతుంటే ఇంకా మళ్ళీ ఇవన్నీ ఏంటి సార్? అది కూడా బయటికి తీయడం కూడా, ఆ బయటికి తీయడం కూడా ఏ ఫార్ములో తీయాలని కూడా ఉంటుంది. మీ ఇష్టం తీసుకోవచ్చు. అవును, మీరు వీరేంద్ర గారు చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ అండి చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. మీరు ఒకటి గమనిస్తే మీరు చెప్పిన పాయింట్ లోనే ఫస్ట్ పాయింట్ చూస్తే గనక మతం అన్నది ఒక చెడుకే అవ్వక్కర్లా, మేబీ ఒకప్పుడు ఒక గుంపుని, ఒక సమూహాన్ని కంట్రోల్ చేస్తూ ఒక కామన్ గోల్ అచీవ్ చేయటానికి ఉపయోగించారు అనుకోవచ్చు, చాలా పాజిటివ్ గా తీసుకుంటే అన్నమాట. అంటే ఒకవేళ తీసుకున్నా గానీ నేను చెప్పేది అంటే అది ఈ రోజున మనకి అప్పుడు ఏం చెప్పినా గానీ, ఇప్పుడు చూడండి మనకి చిన్నపిల్లలకి పన్ను ఊడిపోతే దిండు కింద పెట్టుకుంటే టూత్ ఫెయిరీ వచ్చి డబ్బులు ఇస్తుంది అని నమ్ముతారు. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు అలాగే ఉంటారు పాపం. కానీ ఎప్పుడొకప్పుడు వాళ్ళకి తెలియాలి కదా, తెలుస్తుంది 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో తెలుస్తుందో టూత్ ఫెయిరీ కాదు, ఇది జస్ట్ డాడీయో మమ్మీ పెడుతున్నారు అనమాట అని తెలుస్తుంది. అలాగే మనకి శాంతా క్లాజ్ వచ్చి క్రిస్మస్ పండుగకి బహుమానాలు ఇస్తాడు అని అనుకుంటారు. మరి 10 ఏళ్ళకో 9 ఏళ్ళకో 11 ఏళ్ళకో అది కూడా తెలిసిపోతుంది, ఇదేం లేదు, ఈ శాంతా క్లాజ్ అన్నది ఎవరో వచ్చి పొగ్గట్టల్లోంచి అందరి ఇంటికి వెళ్ళి పెట్టడం అన్నది జరగదు, ఇది మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసమో మనకి ఒక రకమైన చిన్న హోప్ ని క్రియేట్ చేయడం కోసమో ఒక సెలబ్రేషన్ లో ఒక భాగంగానో మన పేరెంట్సే చేశారు అన్నది. సో ఇలాంటి విషయంలోనే తీసుకుంటే గనుక మనకిప్పుడు మనకి కొత్తగా వస్తున్న సమాచారాన్ని బట్టి మనకి ఇంతకు ముందు ఏమైనా పోనీ మనము ఆలోచించలేకపోయిన ప్రశ్నలు ఏమైనా ఉన్నా కానీ, విశ్వావిర్భవం గురించి కానీ, జీవం గురించి కానీ, దేని గురించి అయినా ఉన్నా కానీ, అలాంటి విషయాలు తెలిసినప్పుడు కూడా ఇంకా ఇప్పటికీ కూడా అలాంటి పాత ఈ టాక్టిక్స్ నే ఉపయోగించుకుంటూ జనాల్ని, అంటే మనిషి పుట్టక ముందు నుంచి పుట్టినప్పటి నుంచి అతని జీవితంలో జరిగే ప్రతి ఈవెంట్ దగ్గరికి వచ్చి ప్రతి దాంట్లోని కూడా ఒక వాళ్ళ స్వలాభానికి అవకాశం ఉండేలాగా క్రియలు అన్నవి ఇలాంటివన్నీ చేయటం అన్నది చాలా సందర్భాల్లో భయపెట్టి కూడా చేయటం అన్నది ఇప్పుడు మీరు చూస్తే గనక అసలు మరీ దారుణం అండి. అంటే మనం డిస్కస్ చేసుకోలేని విషయాలు కూడా బయట సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అంటే ఒక వ్యక్తి అయితే చెయ్యి అన్నం తిన్న తర్వాత ఎలా నాకితే ఏమి ఫలితాలు ఉంటాయో తెలుసా అంటాడు. అసలు ఆయన గురించి అసలు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి చెప్పండి. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ వీరేంద్ర గారు, మీరు చెప్పిన బ్రెయిన్ సార్ ఒక్క సెకండ్, సామాన్యుడి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, మీరు ఒకటి ఏదైనా చెప్పండి, ఏదో ఒక శ్లోకం లేదా ఒక విషయం ఏదో చెప్పారనుకోండి, దాంట్లో ఈయన చెప్పిన దానికన్నా ఎక్కువ ఇంకా నిగూఢమైనది ఏదో ఉంది, దానికోసం మనం పరిశోధించాలి తప్ప నిజమైన యాంగిల్లో వెళ్ళకూడదు అంటూ ఎప్పుడో బీసీలో ఎప్పుడో ఎక్కడ ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరో బ్యాటరీ తయారు చేశారంట. బ్యాటరీ దేనికి తయారు చేస్తారండి నాకు తెలియక అడుగుతారు ఆ టైంలో. అదేనండి. ఇంకొకటి కాలర్ జాయిన్ అయ్యారు, ఇంకో కాల్ తీసుకుంటాను ఒక్కసారి అండి. మనకేంటంటే ముఖ్యంగా ఈ జ్యోతిష్యము గాని లేకపోతే ఈ స్పిరిచువాలిటీ పేరుతో గాని, మూడోది ఏంటంటే ఈ సైన్స్ కి దగ్గరగానే మన సనాతన ధర్మం ఉంది, లేకపోతే సైన్స్ కి దగ్గరగానే మత గ్రంథం ఉంది, బైబిల్ గాని ఖురాన్ గాని అని చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. రివర్స్ ఇంజనీరింగ్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన దాన్ని దగ్గరగా ఉన్న సంస్కృత శ్లోకంతో పోల్చి చూసి అందులోనే ఉంది అనుకొని సంకలు గుద్దుకోవడం అనమాట. మనకు ఒక కాలర్ జాయిన్ అయ్యారండి, ఇంకో శ్రోత. ఎవరండి జాయిన్ అయ్యారు? సార్ నేను ఉండొచ్చండి. అయితే నేను ఒక్కసారి లైన్ లో ఉండండి, లాస్ట్ లో మాట చెప్పి వెళ్ళిపోవచ్చు మీరు. హలో, నమస్తే అండి గోవింద్ గారు, నేను కవితనండి. నమస్తే అండి కవిత గారు. థ్యాంక్ యూ. మంచి సబ్జెక్ట్ ఇవాళ తీసుకుంటారా లేదా అనుకున్నాను, తీసుకున్నారు.
నాకు చిన్నది ఒకే ఒక 2 పాయింట్స్ అంతేనండి నాకు అనిపించింది. ఎవరికి ఎవరు లీడర్ కాదు, ఎవరికి ఎవరు బాస్ కాదు. కానీ అక్కడొచ్చి అలా చేస్తున్నప్పుడు ఈ ఫెయిల్యూర్ అనేది గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం, తాగుతుందా లేదా గుర్రం ఇష్టం అంటాను చూడండి. అలా అమెరికన్ ఆర్మీ కానీ, చేతనైనంత వరకు ఇండియన్ హెల్ప్ కానీ, వేరే కంట్రీస్ హెల్ప్ కానివ్వండి చేశారు. వాళ్ళకి ఏం కావాలి తెలుసున్నప్పుడు ఆ తాలిబాన్స్ ని రానివ్వకుండా గానీ ఏదైనా కానీ చేయాల్సిన బాధ్యత పీపుల్లో ఉండాలి. ఇది నేను పీపుల్ ఫెయిల్యూర్ అంటానండి. మీరు చెప్పింది అభిప్రాయం 100% రైట్ అండి. ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను ఇక్కడ నేను. ఎందుకంటేనండి చాలా మంది ఏమంటారంటే ఈ అగ్రరాజ్యాలు ఏదైతే ఉన్నాయో ఈ బిగ్ బ్రదర్ జాబ్ అమెరికా చేయాలి, అమెరికా 20 సంవత్సరాలు అక్కడ ఉండి మొత్తం అంతా దోచుకొని ఇక్కడికి వచ్చేసేసి లాస్ట్ లో చేతులు ఎత్తేసింది, పాపం వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు అంటున్నారు. కాదు, ధైర్యం అనేది ఏంటంటే ధైర్యం అనేది మీకు ఇచ్చే ఒక టాబ్లెట్ లాంటిది కాదనమాట. అది ఇవ్వగానే మీరు ధైర్యం వచ్చేసి వెళ్ళిపోవడానికి. ధైర్యం అనేది ఏంటంటే నరాల్లో ఉండాలి. నీకే లైఫ్ కావాలో ఆ ప్రజలకు తెలియాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చారు. 20 సంవత్సరాలు ప్రజాస్వామ్యం అసలు ఏంటి, ఎలా పరిపాలించాలి ఏం చెప్పారు. ఆ కార్జాయ్ దగ్గర నుంచి మొత్తం అందరికి రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నారు. అంత బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట. కానీ ఎప్పుడు నీ ముందు ఒకడు నిలబడి ఉండాలి, అప్పుడే నాకు ధైర్యం వస్తుంది అనుకుంటే ఏదో ఒక రోజు ఆ ముందు నిలబడేవాడు చనిపోయాడు అనుకోండి, అతను లేడు అనుకోండి, ఈజ్ నో మోర్. ఎయిదర్ మీ ఫాదర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు. అటువంటి వ్యక్తి లేనప్పుడు నువ్వు చనిపోయినప్పుడే లెక్క. ఎందుకంటే యూఆర్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ అదర్ పర్సన్. సో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల యొక్క పరిస్థితి అలాగే ఉందన్నమాట ఇప్పుడు. అంటే అదే ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉన్న అమెరికా కానివ్వండి, కొద్ది గొప్ప ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ప్రజాస్వామ్యం కొద్దిగా ఎక్కడో చిన్న లోపాలు ఉన్న భారతదేశం వేరే దేశాలు కానీ చిన్న ప్రాబ్లం వస్తేనే ఒక విప్లవం లాగా కనీసం ఒక చిన్న కామెంట్ కి చేసేంత ఫ్రీడమ్ ఉన్న మన దేశాల్లో అసలు ఇంత ఉన్నప్పుడు వాళ్ళకంత హెల్ప్ నాకు తెలిసి 99% అమెరికా హెల్ప్ ఏనండి. అది అసలు ఎవరు వద్దన్నా కాదన్నా అవునన్నా అమెరికా సెక్యూరిటీ కోసం చేసిందా ఏది చేసిందా అంటే అమెరికా తలుచుకుంటే ఒక బాంబు చాలు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం పోవడానికి. అలా అనుకోలేదు. ఫ్రెండ్లీగా వాళ్ళ మూలాన పీపుల్ నాశనం అవ్వకూడదని పీపుల్లో మార్పు తీసుకురావడానికి అన్ని చేసినా కూడా బిగ్ ఫెయిల్యూర్ అమెరికా అంటే అది ఖండించాలండి. ఎందుకంటే సాయం చేసిన వాళ్ళని ఏదో అంటారు చూడండి, పాలు తాగి గుండెలో గుద్దారు అమ్మకని చెప్పేసి అలా ఉందండి ఇది చెప్పేది. హెల్ప్ చేసి విప్లవం నేర్పించిన తర్వాత కూడా నీకేం కావాలో తెలుసుకోవాలి అని మూర్ఘత్వంలో బ్రతుకుతున్న ఆ ప్రజలు మారనంత వరకు ఆ దేశం బాగుపడుతుంది. ఆ దేశమే కాదండి, ఏ దేశమైనా అలానే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ వారికి బిలియన్స్ ఆఫ్ డాలర్ ఖర్చు అవుతాయండి. పర్ డే కి కూడా చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతాయి అనమాట. అంటే టోటల్ గా ఒక సంవత్సరం అలా అన్ని 10 సంవత్సరాలు ఉండాలంటే మీకు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో మనీ ఖర్చు అవుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికా ఆర్మీ యొక్క ప్రాణాలని ప్రాణంగా పెట్టాలి అక్కడికి వెళ్ళాలంటే. అంటే రెండు విషయాలండి. అంటే మన ఒక చోట వార్ జరుగుతుంది అనుకోండి, యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాబ్లం కి ఒకే ఒక సొల్యూషన్, దట్ ఈస్ వార్ తప్ప ఈ ప్రాబ్లం ఎవరూ సాల్వ్ చేయలేరు. రెండో విషయం ఏంటంటే ప్రజల్లోని ధైర్యం అనమాట. అంటే చూడండి, మత గ్రంథాల్లో ఉన్న రూల్ బుక్ నే అప్లై చేస్తామంటే ప్రాబ్లం అండి గోవింద్ గారు. ఇక్కడ ఏమైందంటే ఆ జనాలు సంఘటితంగా అయ్యి ఏమైనా 4 విషయాలు నేర్చుకునే అవకాశాన్ని లేకుండా చేయటం వల్ల అది జరగకుండా సంఘటితం అవ్వలేరు, బయటకు వచ్చి పోరాడకుండా వాళ్ళు చదువుకోలేరు. సో ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే యాక్చువల్ గా మీరు గమనిస్తే తాలిబాన్లకి చాలా ఎక్కువ భయం ఉంటుంది అనమాట. అంటే స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్రాలకి వాళ్ళు చదువుకుంటే వీళ్ళకి గడవదు కాబట్టి ఆ భయంతో వాళ్ళని ఆపుతున్నారు అన్నట్టుగా మనం అనుకోవాలేమో. ఇంకొక కవిత గారు చెప్తున్నారంటే ఒక పాయింట్ చెప్తున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ చేతిలో గన్ ఉన్నంత సేపు, అవతల వాడి చేతిలో గన్ ఉన్నంత సేపు వాడు ఆటవికుడైనా దాని కేవ్ మ్యాన్ అయినా సరే వాడే రూలర్, బికాజ్ హి హస్ ఎ గన్. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఏంటంటే అండి, ఒక చిన్న పాప వాళ్ళ నాన్న ఇన్ఫార్మర్ గవర్నమెంట్ కి అని చెప్పేసి అనుమానంతో ఈ తాలిబాన్స్ వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళితే వాళ్ళ అమ్మ అడ్డం వస్తే వాళ్ళ అమ్మని చంపేస్తేనండి వాళ్ళ తమ్ముడిని కాపాడుకుంటూ ఆ అమ్మాయి తిరగబడితే తాలిబాన్స్ మొత్తం వెళ్ళిపోయారండి వెనక్కి. మిషన్ గన్ తీసుకుంది, AK-47 తీసుకుంది. అంటే సామదాన దండం అని మనకున్నాయి కదండి, అది రియల్ గా అది కరెక్ట్ అండి. అలాంటి దేశంలో కాదు, ఏ దేశంలో అయినా కూడా చెప్తే విననప్పుడు కొట్టాలి, తిట్టాలి, తిట్టితే విననప్పుడు కొట్టాలి, కొడితే విననప్పుడు అది నాశనానికి పూనుకుంది అన్నప్పుడు కన్న కొడుకైనా చంపాలి అనేది ఉండాలండి. అలాంటి రూల్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. అంతే. చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి.
షూర్. Yeah. మీరు మనకి వీరేంద్ర గారు టైం మీరు లైన్ లో అవుతుంది. ఉంటే ఫినిష్ చేసేయండి, మనకి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇక మీరు మీరు యూ కెన్ లాస్ట్ మినిట్ లో చెప్పాలనుకుంటే చెప్పేసండి. అవి ఫిజికల్ గా మనకు కనబడుతున్నాయి కాబట్టి భయంకరంగా అనిపిస్తుంది మనకి. మనం చీమలను చంపడానికి హిట్ కూడా కొనుక్కొస్తాం. అంటే మనిషి ప్రాణాలును మన చెవులు దోమలు అదే 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 నేను చెప్పేది అదే. అంటే ఏదైనా సరే సూక్ష్మంతో కూడా చూడాలి. భక్తి అనే పెద్ద మూఢనమ్మకంలో ఉన్నప్పుడు అది బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అక్కడ. అంతే, నా దేవుడి కోసం నేను ఏమైనా చేస్తాను అనే లైన్ కి ఏది అడ్డు రాదు. అంటే మీరు తాలిబాన్ అలాగే పర్స్పెక్టివ్ లో చెప్తున్నారు. మీరు ఏదైనా ఒకటే అక్కడ అదేనే కాదు సార్. అక్కడ ఇంకో విషయం ప్రజల యొక్క సార్ మీరు ఆలోచిస్తున్నాం మనం. అలా కాదు పర్స్పెక్టివ్ ఆలోచించాలి. ఇంకో విషయం నేను ఇంకోటి చెప్తున్నా. ఏదైనా సరే ఏదైనా లీడర్షిప్ కోసమే. సన్యాసులు కూడా రాజ్య పరిపాలన కోసం వచ్చారు. అది కాదంట్లా, నేను అదే అంట్లా. లాస్ట్ అండ్ ఫైనల్ రాజకీయమే, ఆఖరికి పాపులారిటీ, ఆఖరికి అధికారమే చేతికి కావాలి. ఎవరైనా ఏ యాంగిల్లో నుంచి వచ్చినా ఫైనల్ గా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని అవతల వాడు కానీ నేనే ఆధిపత్యంలో ఉండాలి కాబట్టి దానికి దేనికైనా రెడీ. అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను మిమ్మల్ని ఇలా ట్రైన్ చేస్తాను, గన్ ఇస్తాను అంటే వాళ్ళ విజ్ఞత ఏమైంది? ఒరిజినల్ విజ్ఞత. వాళ్ళకు ఒక విజ్ఞత ఉంటది కదా సార్. అదేమైంది? నేను ఇంకో మాట చెప్పాను. అది కాదు, మీరు మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తే అలా ట్రైన్ అయిపోతే మీరు రోబో కాదు కదా. నేను ఏ సాఫ్ట్వేర్ ఎక్కితే ఆ సాఫ్ట్వేర్ ఎక్కించడానికి కాదండి. 20 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో చాలా అంశాలు ఉన్నాయన్నమాట. ఇది అధికారం కోసం పోరాటం కాదు. నేను అనేది అదే. ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క మెంటాలిటీ ఉంటది. వాళ్ళ బలహీనతను చూసి ఎలా ట్రైన్ చేస్తే అలా అల్టిమేట్ గా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా సుఖంగా జీవించడం అనేది అల్టిమేట్ గోల్. అవునా కదా? అంతే. కాకపోతే చెప్పింది ఒకసారి వినండి. తర్వాత ఏంటంటే మనం దీంట్లోని ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకురాకూడదు. ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ప్రతివాడు అధికారం కోసమే చూస్తాడు, ప్రతివాడు కూడా భక్తి అనే మూఢనమ్మకంతోనే ఏదో సాధించాలనుకోవడం, ఇవన్నీ ఇండివిజువల్ టార్గెట్స్ అన్నమాట. మనం గ్లోబల్ అచీవ్మెంట్ ఏంటని చూడాలి. గ్లోబల్ అచీవ్మెంట్ జరగాలి అంటే ప్రజలందరికీను ప్రజాస్వామ్య పరంగా ఉన్న ఒక నాయకుడిని ఎన్నుకునేలాగుండి సుఖశాంతులతోని ఒక రాజ్యాంగ పరంగా జీవించాలి. అదే కదా, ఎడ్యుకేషన్ ఉండాలి. రైట్, ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే మనకి హెల్త్ కేర్ ఉండాలి, అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, హాస్పిటల్స్ మొత్తం ఉండాలి కదా. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? దాన్ని ఆపుతున్నది ఎవరు? దాన్ని ఆపకుండా ఐక్యరాజ్య సమితి ఏం చేయాలి అన్నవి సొల్యూషన్స్ అనమాట. అంతే తప్ప మనం ఒకటే అందరినీ చదివించాలి. అది జరగాలంటే ఏం చేయాలన్నది కదా. అది ఆత్మగరిస్తాన్లో ఎలా జరుగుతుంది? అక్కడ మతం అడ్డు వస్తుంది. అన్ని చదివిద్దాం అంటే అది అర్థం. మతం పక్కన పెట్టేసేయండి, ప్రజలు ఉన్నారు కదా, తాలిబాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్ ఖైదా కానీ ఇటువంటి వాళ్ళందరూ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉన్నారు కనుక వాళ్ళకు ఉన్న ప్రాతిపదిక ఒకటి ఖురాన్ మత గ్రంథం, బుక్ అనమాట. ఆ మత గ్రంథం మిగతా మతాలతో పోల్చలేము మనం. కానీ అల్టిమేట్ గా ప్రతి మతం కూడా ఈ మనిషిని కిందకు లాగుతుంది అనమాట. అది కరెక్టే. కానీ కొన్ని మతాలు బాగా అగ్రెసివ్గా ఉంటాయి. అటువంటి వాటిలో ఒకనొక అగ్రెసివ్ మతమే మనం మాట్లాడుకునేది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీరు కంటిన్యూ చేస్తున్నారు. స్కైలాబ్ గురించి ఏదో విషయాలు చెప్తున్నారు. మరి స్కైలాబ్ నుండి 1973లోని మేలో మొట్టమొదటిసారిగా ప్రయోగించారండి. దాన్ని పైకి వెళ్ళింది. అది సాటర్న్ 5 అనే రాకెట్ తో పైకి తీసుకెళ్లారనమాట. దాన్ని $2.2 బిలియన్ తో ఖర్చు పెట్టారు అప్పట్లోనే. అంటే ఇప్పటి మనీ గురించి చూసుకుంటే సుమారు 2008లోనే $10 బిలియన్ అనమాట అది. అయితే మొట్టమొదటిసారిగా 80 ప్రయోగాల్ని ముందు అనుకున్నారు అనమాట అక్కడ చేద్దామని. కానీ పైకి వెళ్ళిన తర్వాత 300 ప్రయోగాలు చేశారు అక్కడ. స్కైలాబ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది అమెరికా, రష్యా సంయుక్తంగా 2 దేశాలు కలిసి తయారు చేసినాయి అనమాట. ఇవి పైకి పంపించింది. పూర్తి రెస్పాన్సిబిలిటీ అమెరికాదే. అయితే పైకి వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు చూడండి, మీరు కారులో వెళ్తున్నప్పుడు విండో ఓపెన్ చేసి చెయ్యి బయటికి పెట్టారనుకోండి, ఒక విండో మనకి బ్యాక్ తోసేస్తూ ఉంటుంది కదా చెయ్యిని. అంతే ఫోర్స్ రాకెట్ పైకి వెళ్ళింది అనుకోండి, అంటే సూపర్ సానిక్ స్పీడ్ తో, అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఎంత మనకి 100 కిలోమీటర్ల స్పీడ్ తో పైకి వెళ్తున్నప్పుడు ఆ పైనుంచి వచ్చిన విండ్ ఫోర్స్ ఈ రాకెట్ షేప్, దాని చుట్టూ రాకెట్ యొక్క ఫైనల్ స్టేజ్ లోని స్కైలాబ్ ఓపెన్ అవుతుంది అనమాట. పైకి వెళ్ళి ఈ శాటిలైట్ మొత్తం అంతా విత్ సోలార్ ప్యానల్స్, ఒకనొక సోలార్ ప్యానల్ ఓపెన్ అవడానికి ట్రై చేస్తున్నప్పుడు అది డ్యామేజ్ అయింది అనమాట. అది ఓపెన్ అవ్వలేకపోయింది. సో 2 అయినాయి. ఒకటి ఏంటంటే అది ఓపెన్ అయితే మట్టుకి రిప్ ఆఫ్ అయిపోతుంది. ఓపెన్ అవ్వకుండా ఉండడం ద్వారా ఏమైందంటే అది డ్యామేజ్ అయింది అనమాట. సో కొంత మెటల్ లేచిపోయింది.
కానీ మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత 24 వారాలు మాత్రమే పనిచేసింది స్కైలాబ్ పైన. అందులో ప్రయోగాలన్నీ చేశారు. ముఖ్యంగా మైల్ స్టోన్ అచీవ్మెంట్స్ ఏంటంటే అపోలో ప్రాజెక్ట్స్ కి కావాల్సిన సరంజామా అంతా, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అసలు ఎలాగెళ్ళాలి, ముందు ఇతర గ్రహాలకు కానీ అపోలో ప్రాజెక్ట్స్ కానీ తర్వాత స్పేస్ స్టేషన్ కి మొత్తం అన్నిటికి అది ఒక పునాదిగా ఏర్పడింది అనమాట. అంటే మనీ ఈజ్ నాట్ వేస్టెడ్ ఏం పంపించిందో. కానీ జరిగింది ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత దాని లైఫ్ 7 to 8 years గా ఎస్టిమేషన్ చేశారు. కానీ పైకి వెళ్ళిన తర్వాత 24 వారాల తర్వాత అది సోలార్ విండ్స్ ద్వారా, సూర్యుల్లో జరిగే మార్పుల ద్వారా ఏమైందంటే త్వరగా కక్ష దిగిపోవడం ప్రారంభించింది అనమాట. అంటే ఉన్న కక్షలో కాకుండా అన్కంట్రోల్డ్ గా కిందకు రావడం ప్రారంభించింది. అంటే మన కంట్రోల్లో లేదు అది. సో చివరిసారిగా 1979 జూలై 12వ తారీఖున ఆస్ట్రేలియా టైం ప్రకారం, అమెరికా టైం ప్రకారం జూలై 11th అనమాట. అప్పుడు అది కిందకు రావడం, అప్పుడు దాన్ని లైవ్ టెలికాస్ట్ అనమాట. చాలా ఎగ్జైటింగ్ గా, అసలు ఒక సస్పెన్స్ మూవీ కానీ లేకపోతే ఒక మంచి మూవీని చూస్తుంటే మీకు టెన్షన్ ఎలా ఉంటుందో ప్రపంచం అంత ఉత్కంఠగా ఎదురు చూసింది అనమాట స్కైలాబ్ ఎక్కడ పడుతుంది అన్నది. ఎందుకంటే మొట్టమొదటి ఎస్టిమేషన్ ప్రకారంగా ఆస్ట్రేలియాలో పడాలి స్కైలాబ్. కానీ ఎందుకంటే ఆస్ట్రేలియా మించి స్కైలాబ్ రోజుకు 6 సార్లు వెళ్తుంది దాని కక్ష ప్రకారంగా అయితే. అంటే ఎవ్రీ టైం అట్లీస్ట్ ఒక్కసారి అన్నా సరే ఆస్ట్రేలియా ల్యాండ్ నుంచి బయలుదేరుతుంది అనమాట, అది వెళ్తుంది అనమాట. అంటే అక్కడ పడితే ఏంటి పరిస్థితి అన్నది. కానీ ఆ తర్వాత ఏమైందంటే దాన్ని క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి కరెక్ట్ గా ఇంకొక 2 hours 3 hours లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా డేస్ దగ్గర పడినప్పుడు యాక్యురేట్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా పడితే హిందూ మహాసముద్రంలో పడుతుంది, ఆస్ట్రేలియాకి దగ్గరలోని ఒక 2000 kilometerల దూరంలోని, లేకపోతే కొన్ని శకలాలు ఆస్ట్రేలియాలో పడచ్చు అని, అది రిమోట్ ఛాన్సెస్ అనమాట అని చెప్పారు అనమాట. కానీ మొత్తానికి ఆల్మోస్ట్ 2 AM ఆ టైంలోని 2:28 AM టైం ఆ ప్రాంతంలోని అది పూర్తిగా బరువైన శకలాలన్నీ కూడా హిందూ మహాసముద్రంలో పడ్డాయి అనమాట. సో అది చాలా లక్. అది అంటే సిటీ మీద పడకుండా, జనం ఉన్న ప్లేసుల్లో పడకుండా అది డిజాస్టర్ అయ్యేది అనమాట. ఇవన్నీ యాక్సిడెంట్స్ కింద తీసుకోవాలి అంతే తప్ప చూసారా సైన్స్ వల్ల ఎంత విధ్వంసం జరిగిందో అని చెప్పకూడదు. ఎందుకంటే చాలా మంది ఈ మధ్యన సైన్స్ ద్వారా జరిగిన నష్టాలు చెప్తున్నారు. ఇంతకు ముందే మనం చెప్పాం, మీరు చెప్పారు. ఏం చెప్పారు? ప్రపంచంలో జనాలు మరణిస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే కరోనా వల్ల జనాలు చనిపోతారు, అదేవిధంగా యాక్సిడెంట్స్ వల్ల జనాలు చనిపోతారు, భూకంపం వచ్చినా జనాలు చనిపోతారు. ఇవన్నీ కేటగిరీ తీసేయండి. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయిన వాళ్ళు, అలాగే జబ్బుల ద్వారా చనిపోయిన వాళ్ళు, వృద్ధాప్యం ద్వారా చనిపోయిన వాళ్ళు, ఇవన్నీ పక్క తీసేసాం అనుకోండి. మిగిలిన కేటగిరీషన్ ఏముంటుందంటే మనిషి ఒకరినొకరు చంపుకోవడం అన్నమాట. అది దొంగతనం కావచ్చు, లేకపోతే ఈర్ష్య కావచ్చు, పగలు కావచ్చు. అలాంటి వాటిలో ఒకనొక కేటగిరీ మతం అన్నమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడ చనిపోయారని చూసుకుంటే మతం ద్వారా ఎక్కువ మంది చనిపోతారు అనమాట. సో దేర్ ఫోర్ ఈ రిలీజియన్ అన్నదే ఈవిల్. సో ఎక్కువ మంది చనిపోవడానికి ఏది కారణమైందో అది ఈవిల్ అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో చాలా మంది అంటే అనుకోవడమే కాదు, యాక్చువల్ స్టాటిస్టికల్ గా చూసుకున్న సైన్స్ వల్ల చాలా నష్టాలు జరిగిపోతున్నాయి. ఇది వరకు మనం వేపలతో పళ్ళు తోముకునే వాళ్ళం, అదే మన పేస్ట్ ప్లాస్టిక్ వచ్చిన తర్వాత 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని తీసుకెళ్లి మతం దగ్గరికే తీసుకెళ్తే ఇది బూమరాంగ్ లాగా మతం వల్ల ఎంత నష్టాలు జరుగుతుందో తెలుస్తుంది అనమాట. షూర్, అదేంటి స్కైలాబ్ ద్వారా తర్వాత స్కైలాబ్ లాంటిదే మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దాని గురించి మీరు చాలా వివరంగా చెప్పారు. ఈ పైకి వెళ్ళిన తర్వాత మనకి స్పేస్ వ్యర్థాలు అంటారు అనమాట. అవి చాలా ఉంటాయి. అంటే పైకి వెళ్ళిన రాకెట్స్ కానీ, పనికిరాని ఉపగ్రహాలు కానీ, అవి భూమి చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అటువంటి స్పేస్ వేస్ట్, స్పేస్ డెబ్రీస్ చాలా ఉన్నాయి అనమాట మనకి. అంటే ఇక్కడ భూమి మీద పెరిగిపోయిందో. ఏమండి, సమయం అయిపోతున్నట్టుంది, చూసుకోండి. మనకి ఒక 5 minutes ఉంది. ఎందుకంటే 5 minutes కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాం మనం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పైన కింద ఎంతైతే వ్యర్థాలు ఉన్నాయో పైన కూడా అన్ని వ్యర్థాలు ఉన్నాయన్నమాట. సో ఏదన్నా అంటే పైన చాలా స్పేస్ ఉంది ఇంకాను, కానీ అవన్నీ వేస్ట్ గా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అటామిక్ రియాక్టర్, ఒక మన ఏదన్నా ఒక రియాక్టర్ పెట్టామనుకోండి, అక్కడ పెడితే దాన్ని అంతా క్యాలిక్యులేటెడ్ అనమాట. రేడియేషన్ ఎంత వస్తుంది, దాన్ని ముయ్యాలంటే ఎంత, తెరవాలంటే ఎంత అని. సో అలాగే థర్మల్ పవర్ స్టేషన్ పెడితే దానివల్ల ఏంటి, అలాగే జల విద్యుత్ కేంద్రం పెడితే ఏంటి. సైన్స్ అంతా ఏం చేస్తుందంటే, సైన్స్ ఈజ్ నాట్ మ్యాన్ మేడ్,
అది మట్టుకు అందరూ గుర్తించాలి. సైన్స్ కూడా మనిషి కనిపెట్టింది అనకూడదు. సైన్స్ అనేది ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్ట్. సైన్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ మెథడ్. ఈ మెథడ్ అనేది ఒకనొక వే ఆఫ్ అబ్జర్వింగ్ ద థింగ్స్, అంతే. అది సైన్స్ అంటే ఏం లేదు. ఒక టెస్ట్ చేయడము, రిపీటెడ్గా టెస్ట్ చేయడము, ప్రతిపాదించడము, ఆ ప్రతిపాదన నిజమేదో కాదో తెలుసుకోవడము, అది నిజమని ప్రతిపాదించిన తర్వాత ప్రపంచంలో ఎవరైనా వచ్చి దాన్ని ఫాల్స్ అని ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఆ ఓపెన్నెస్ సైన్స్ లో ఉంటుంది. సో సైన్స్ ఈజ్ నాట్ మ్యాన్ మేడ్ చేయడం కాదు. సైన్స్ అనేది ఒక మెథడ్, అంతే. ఆ మెథడ్ కి మనం సైన్స్ అని పేరు పెట్టాం, అంతే తప్ప ఆ సూత్రాలని వాడుకొని తయారు చేసేదాన్ని టెక్నాలజీ అనాలి. టూల్స్ అంటాం, టెక్నాలజీ అంటాం, లేదంటే. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. అలాగే ఒక అతను పుస్తకం రాశాడు అనుకోండి, అది మ్యాన్ మేడ్ అనమాట. ఒక అతను కథ చెప్పాడు అనుకోండి, అది మ్యాన్ మేడ్. సో మ్యాన్ మేడ్ అంటే ఏంటి అర్థం అని చూసుకోవాలి. చాలా మంది అది మనిషి కనిపెట్టింది అంటాం. ఒక పుస్తకాల్లో ఉన్న విషయాలు మనం నమ్మన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మత గ్రంథంలో ఉన్న విషయాలు నేను నమ్మట్లేదు అని. అలాగే అయితే సైన్స్ కూడా ఒక పుస్తకమే కదా, దాంట్లో ఉన్న విషయాలు నమ్మవా అని అడగకూడదు. ఎందుకంటే సైన్స్ లో ఉన్న విషయాలు మత గ్రంథం లాగా క్రోడీకరించినవి కాదు. సైన్స్ లో ఉన్నవి ఏంటంటే అబ్జర్వేషన్. నువ్వు పైకి వెళ్ళి సూర్యగ్రహణం చూసారనుకోండి, ఆ సూర్యగ్రహణం పలా రోజున చూశాను అని రాసేవారు అనుకోండి బుక్లోని. అలాగే ప్రతి సంవత్సరం మీరు సూర్యగ్రహాన్ని కానీ చంద్రగ్రహాన్ని కానీ అబ్జర్వేషన్ చేసుకుంటూ అలా పోయారనుకోండి, అలా కొన్ని 18,000 సంవత్సరాలు 1800 సంవత్సరాలు రాసుకుంటూ పోయారనుకోండి, దట్ బికమ్ సైన్స్. దట్ ఈస్ అన్ అబ్జర్వేషన్. అది మత గ్రంథం కాదు. మత గ్రంథం ఏం చేస్తుందంటే నువ్వు ఎలా కూర్చోవాలి, ఎలా నుంచోవాలి, ఎలా పడుకోవాలి చెప్తుంది అనమాట. సో నీ పైన నిబంధనలు పెట్టేది మత గ్రంథం. రాజ్యాంగం నిబంధనలు పెడుతుంది, కానీ అది మత గ్రంథం కాదు. ఎందుకంటే అది అగ్రీడ్ అపాన్ కలెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పేది అది. అందువల్ల ఏంటంటే ప్రతి దానికి నిశ్చితంగా పరిశీలిస్తే దేనికి ఏ డెఫినేషన్ వాడాలి, దేంతో పోల్చాలని చూసుకోవాలన్నమాట. సో అందువల్ల ఏంటంటే సైన్స్ లో ఆల్వేస్ దెర్ ఇస్ ఎ రూమ్ ఫర్ ఆర్గ్యుమెంట్. మతంలో ఆర్గ్యుమెంట్ కి అసలు స్థానమే లేదు. యా, దట్స్ ఆల్. మతం సమాధానాలు ఇచ్చి ప్రశ్నించకూడదు అంటుంది. సైన్స్ ప్రశ్నలు వేసుకోమని సమాధానాలు తెలుసుకోమంటుంది. పర్ఫెక్ట్. యా, గుడ్ ఎపిసోడ్ అండి. నైస్. యా, థ్యాంక్ యూ అండి. బాయ్.